UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎలాగ మనం జాగ్రత్తగా ఈ లైఫ్ను ముందుకు నడిపించాలి, ఒక 10 ఏళ్ల తర్వాత మనం ఎలా ఉండాలి అని ఒక ప్యాత్ మీకు మీరే పెట్టుకున్నాను, సెట్ చేసుకుని దాంట్లో వెళ్ళారు. నేను ఇలాగే ఇంతే, ఇందులో ఈ స్పేస్లో నేనేం చేయగలను. మనం అబద్ధం చెప్పకూడదు, మనం చేసే పని ఒకటికి చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మనము ఏదైనా తప్పైనా ఒప్పైనా 10 మందిలో ఒప్పుకోగలిగే ఒక ధైర్యం ఉండే ఏ పనైనా, ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ హ్యావ్ బీన్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్. కష్టం కదండి, చాలా కష్టం, కానీ బాగుంటుందండి, అదే బాగుంటుంది. అంటేనండి ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక ఎడారిలోనో ఒక అడవిలోనో మనిషి ఉంటే మనం అనుకున్నట్టు మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మేనేజ్ ఏ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పినట్టు మన తాలూకు మూమెంట్ని కానీ మన తాలూకు లైఫ్ని కానీ కాన్స్టెంట్గా పీపుల్ అరౌండ్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ అవర్ ఫ్యామిలీ సెటప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయండి. వీ కాంట్ బి స్టేబుల్. మనం ఇలాగే వెళ్ళాలి అని అనుకుంటే కుదరని పని. ఎంత కరుడుగట్టిన మనిషి తీవ్రవాదికైనా అది కష్టం. అది మరీ కష్టం హ్యాండిల్ చేయడం. ఎలా చేశారండి అలాగా? ఐ ఫీల్ అంత మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత కష్టం ఏం కాదు. ఫర్ ద రీజన్ ఆ క్లారిటీ మనకుంది అని అంటే ఏం కావాలి ఎలా కావాలి. ఇప్పుడు లేదండి, కొంతమందికి మీ కాఫీ అలవాటు ఉంటుంది, కొంతమందికి టీ అలవాటు ఉంటుంది. మీకు టీ అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ ఎంత ఇచ్చినా తాగరు. దే విల్ మితంగా చెప్తారు, లేకపోతే సున్నితంగా చెప్తారు. లేదు అని అంటే కొంచెం గట్టిగా చెప్తారు. మనం ఫోర్స్ చేసామంటే తీసి ఇసిరేస్తారు. బట్ దే విల్ మేక్ షూర్ దే విల్ నాట్ హ్యావ్. కానీ కొంతమంది మొహాటానికి తాగుతారు. ఓకే, నేను వచ్చి మొహాటానికి తాగను, నేను తాగను. సో అందులో నేను తీసుకున్న చాయిస్ ఏంటంటే నేను తాగను. ఆ కాఫీ అనేది నాకు అలవాట్లేదు, టీ అలవాట్లేదు, నేను కాఫీనే తాగుతాను. సో ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఒక పాయింట్లో ఫస్ట్ మీరు వద్దు అని చెప్పినప్పుడే ఎదుటి మనిషికి అర్థం అయిపోతుంది ఎంత స్టేబుల్గా మీరు చెప్తున్నారు అని. సెకండ్ టైం వాళ్ళు మళ్ళీ మీకు టీ కావాలని సెకండ్ టైం అడగరు. సో హౌ accurate are you, how clear are you on saying yes or no or maybe అనే దానికి తేడా మీరు చెప్పే విధానంలో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పినవన్నీ 100% నాకైతే స్టాప్ వర్రింగ్ స్టార్ట్ లివింగ్ పుస్తకం చదివినట్టు ఉంది మీరు చెప్తున్న మాటలన్నీ. కానీ మీరు ఇండివిజువల్గా కనుక మనం మాట్లాడితే ఆఫ్టర్ మ్యారేజ్ యూ డైవర్స్డ్ టు ద హస్బెండ్ అండ్ పిల్లలు, మీరు కొన్నాళ్ళు మీ మదర్ ఉన్నారు, ఆవిడ మధ్య ఎప్పుడో కాలం చేశారు. సో మీరు అగైన్ మళ్ళీ యూ బికేమ్ సోల్లీ ఇండివిజువల్. అసలు కంప్లీట్గా నాకు ఫస్ట్ నుంచి అమ్మ సపోర్ట్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్స్ కానీ నాకు అది మేబీ అది ఐ కెనాట్ సే అది మంచనాలో చెడలాలో లేకపోతే దీనివల్ల ఇలా అయ్యాననాలో తెలియదు. కానీ తెలియని ఒక డిటాచ్మెంట్ ఫ్రమ్ అన్నెసెసరీ డ్రామా, అది దట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్. ఏమంటే నాకు గో టు పర్సన్ లేరు. ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ దగ్గర చెప్పుకుని నేను మాట్లాడి నేను డిస్కస్ చేసి నేనే డిసైడ్ చేయాలి, నాకు నేనే మాట్లాడుకోవాలి. సో ఆ సిచ్యువేషన్ మూలంగా అదే చెప్తున్నాను, మిగతా వాళ్ళకి నాకు దట్ కుడ్ బీ ద డిఫరెన్స్. ఏమంటే ఒక గో టు పర్సన్ అందరికీ ఉండడం వల్ల దేర్ మైట్ బీ కొంచెం అది కాదే ఇలా చెయ్యి అని ఎవరైనా చెప్పడానికి ఉంటే అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఉంటుంది. నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆ ఆస్కారమే లేదు, ఎందుకంటే నాకు అలా చెప్పడానికి ఎవరు లేరు. కరెక్ట్ పాయింట్ అండి. సో నాకు ఐఎమ్ వెరీ క్లియర్, నేను చేసేదే నేను చెప్పేదే కరెక్ట్ అన్న ఒక మైండ్ సెట్ తోటి నేను చాలా క్లియర్గా చెప్తాను. తప్పైనా ఒప్పైనా, తప్పు అనేది ఇంకొకటి బేసిక్ గుడ్ బ్యాడ్ ప్రతి హ్యూమన్లో ఉంటుందండి. అది తప్పు రాంగ్ తెలియకుండా అయితే మనం చెయ్యము.
మిస్టేక్స్ చేయగలం కానీ తప్పు ఒప్పులు తెలియకుండా ఎవరు చేయరు. మిస్టేక్స్ చేయొచ్చు. ఏది మనము ఈ ఈ ఈ సాకెట్లు పెడితే ఇది పనిచేస్తుంది అని ఒక నమ్మకంతో పెడతాం, చూస్తే అది కరెంటు దాంట్లో సప్లై లేదు. సో దట్ కుడ్ బి అ మిస్టేక్. యూ థాట్ అట్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి వర్కింగ్, కానీ మనకి తెలియక చేసేది అది మిస్టేక్ అని చెప్పచ్చు. అది తప్పు ఒప్పుకి దానికి మిస్టేక్స్కి మళ్ళీ ఇది ఉండదు. నేను చాలా మిస్టేక్స్ చేశాను, తప్పులు చేయలేదు. ఐఎమ్ వెరీ క్లియర్, తప్పు చేయలేదు. నేను తెలియక మిస్టేక్స్ చేస్తాను, దట్ ఐ హ్యావ్ డన్. తప్పు ఒప్పు అనేది ప్రతి హ్యూమన్ లో చాలా ఇన్స్టింక్ట్, చాలా క్లియర్ గా చెప్తుంది. చెప్తుంది ఇది తప్పు, ఇది రైట్ అని చెప్తుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ లివ్డ్ బై రైట్. ఐ వాంటెడ్ టు హోల్డ్ టు రైట్, బికాజ్ నా కాన్షియస్ ఇట్ ఈస్ నాట్ ఎవరినో మనం ఇంప్రెస్ చేయాలనో, వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, చెప్పాలనో, లేకపోతే నేను చాలా మంచిదాన్ని, అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ గో బ్యాక్ టు స్లీప్, నాకు నేను సమాధానం చెప్పుకోవాలి, నాకు నేను కాన్షియస్ క్లియర్గా ఉండాలి. మనం చాలా క్లియర్గా ఉన్నామంటే ఎదుటోళ్ళు భయపడతారు. దానికి మనం ఒక పొజిషన్లో ఉండక్కర్లా, మనం పెద్ద పదవిలో ఉండక్కర్లా, ప్రొఫైల్ అవ్వక్కర్లా, ఏమి అక్కర్లేదు. వెన్ యూ ఆర్ స్టక్ టు గుడ్, when you are very strong about what you are talking, people will be, I will not say భయం అని నేను చెప్పను, కానీ ఒక తెలియని రెస్పెక్ట్తో కూడిన ఒక భయం ఉంటుంది. 100% అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. అది ఎవరు భయపడి రెస్పెక్ట్ చాలా మంది ఇవ్వచ్చు, కానీ భయంతో కూడిన ఒక రెస్పెక్ట్, ఒక బా అన్న ఒక అడ్మిరేషన్ తో ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు రియల్లీ ఎర్న్ ఓవర్ ద ఇయర్స్ ఆన్ యువర్ ఓన్. ఇట్ టేక్స్ వన్ డే అట్ అ టైం. ప్రతిరోజు అందులో ఇన్వెస్ట్ అవుతుంది, ప్రతి మూవ్ అందులో ఇన్వెస్ట్ అవుతుంది, మనం చేసే ప్రతి మాటలో అది ఇన్వెస్ట్ అవుతుంది. అండ్ ఐ బిలీవ్ దట్ అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే మీరు you're an evolved person. అంటే ఇవాల్వింగ్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా గత 10 ఏళ్ల కన్నా ఇప్పుడు ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకా పరిపక్వంగా తయారవుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ ని చాలా జాగ్రత్తగా మ్యాచ్ చేస్తారు కాబట్టి. మీ లైఫ్ ఇప్పటి వరకు కనుక మీరు చూసుకుంటే, మీరు మీ రైట్ డెసిషన్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ కానీ, ఈ రెండిట్లో ఏవి ఎక్కువ మిమ్మల్ని ముందుకు నడిపించేయండి? ట్రిక్కీ క్వశ్చన్. నేను చేసిన మిస్టేక్సే అని చెప్పాలండి. ఏమంటే రైట్ డెసిషన్స్ అఫ్ కోర్స్ విల్ టేక్ యూ టు అ రైట్ పాత్ ఓన్లీ. మనం తీసుకునే మంచి డెసిషన్స్ ఎప్పుడు మంచికే వెళ్తాయి. దేర్ ఇస్ నో సచ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కదండి. మన మంచి డెసిషన్స్ కూడా మనని ముందుకు బాగా తీసుకెళ్తాయి అని కూడా లేదు. మంచి డెసిషన్స్ కొంతవరకు సేఫ్, డిసిప్లిన్, ఇవన్నీ మంచి డెసిషన్స్. దట్స్ అ మంచి డెసిషన్. ఓకే, బీయింగ్ ప్రొఫెషనల్ మంచి డెసిషన్, అండ్ హ్యావింగ్ అ క్లారిటీ విత్ యువర్ career మంచి డెసిషన్, and choosing good friends manchi decision, and sticking to values is a good decision. Sticking to good values is a good decision. And if you want your children to follow you, you first have that discipline in you, is a good decision. So these are all under good decisions which will give you a better life. Kani in my life my mistakes also have been helpful to me. Nen chesina mistakes definite ga has పుట్ ఈక్వల్ ఎఫర్ట్. నాకు మంచి డెసిషన్స్ ఎంత హెల్ప్ అయ్యాయో, ఈ మిస్టేక్స్, ఈ రాంగ్ డెసిషన్స్ కూడా అంతే హెల్ప్ అయ్యాయి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి, ఇంత దూరం నేను ట్రావెల్ అవ్వడానికి, దట్ హ్యాస్ బీన్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్. డెఫినెట్గా ఒక చేంజ్, ఒక మార్పు అనేది వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆ మార్పు అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఒక what do we say, the strength, మనకు వచ్చే ఆ బలం అనేది ఐ థింక్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ఒక ఇది. ఆ మార్పు తట్టుకోగలిగే ఒక
మొండితనం ఉండాలి, మొండి అనొచ్చు, లేకపోతే ఒక ధైర్యం Stubborn. అనొచ్చు, స్టబర్న్ అనొచ్చు, Stubborn. స్ట్రెంగ్త్ అనొచ్చు. God gave me, I feel. God gave me that strength. God gave me that patience to learn. God, అది నేను నెగటివ్గా తీసుకోకుండా దీనివల్ల నేను ఎవాల్వ్ అయ్యాను అని ఈరోజు చెప్పగలిగాను అంటే ఆ పాయింట్లో నేను అది బాధ. అఫ్కోర్స్ తీసుకున్న డెసిషన్ కాన్సిక్వెన్సెస్, ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ చూశాక కూడా నో, లెట్ మీ గో అన్న ఒక ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు మీరు 16 ఏళ్లకి సినిమా హీరోయిన్ అయిపోయి, అవును, అది కూడా భాగ్యరాజ సినిమాలో. అవునండి. ఆర్డినరీ పర్సన్ కాడుగా భాగ్యరాజ అప్పుడు మంచి పీక్ పీక్ లో ఉన్నాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు భాగ్యరాజ. మన తెలుగులో కూడా భాగ్యరాజ సినిమాలు 70 వస్తే విపరీతంగా చూసేవారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఆ 16 ఏళ్ల ఆ ప్రగతిని, 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ప్రగతిని, ఈ ప్రగతి ఈ రోజున ఒకసారి స్క్రీన్ మీద చూస్తే హౌ డు యూ లుక్ ఎట్ దట్ 16-year-old ప్రగతి? పిచ్చి పిల్ల రిలక్టెన్స్, అంటే ఎవరి మాట వినకపోవడం. అది ఒక విధంగా నాకు ఎవరి మాట వినకపోవడం, ఎక్కువ ఆలోచించకపోవడం, హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం, అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుని దాన్ని అమలు పరిచేయడం, అలాంటివి చాలా చేశాను నేను. ఆల్ దట్ ఒక సర్టన్ ఏజ్ వరకు ఇట్ ఈస్ బీన్, అదొక అలవాటుగా ఉండింది. బీయింగ్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునేది ఇస్ బీన్ ఒక ప్యాటర్న్ ఉండింది అప్పుడు ఆ టైంలో, ఆ ఏజ్లో. ఐ థింక్ చాలామంది పిల్లలు గో త్రూ దట్ ఆ ఏజ్. కానీ లక్కీగా చాలామందికి పేరెంట్స్ పక్క నుండి ఏదో ఒకటి నచ్చ చెప్పో చేసో కొంచెం మనకి సపోర్ట్, బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎస్కేప్ అయి ఉండొచ్చు. కానీ నా విషయంలో ఏంటంటే మా అమ్మ కూడా నాకంటే 16 years పెద్ద. సో నాకు ఆవిడకి పెద్ద ఏజ్ తేడా లేవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ, మోర్ దెన్ మదర్ డాటర్ అనే దానికన్నా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అంత మెచ్యూరిటీ పాపం ఆవిడలో కూడా ఆ ఏజ్లో లేదు. చెప్పినా వినే ఒక నైజం నాకు లేదు. అంత మంచి కూతుర్ని నేను కాదు. ఐ వాజ్ వెరీ అడమెంట్, ఐ వాజ్ వెరీ స్టబర్న్, ద టిపికల్ టీనేజర్ ఐ వాజ్. కానీ మీ కెరీర్ కానీ మీ లైఫ్ కానీ జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే, సినిమాల్లోకి వచ్చారు, వద్దని బయటకు వచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, పొరపాటు అయిందని ఏదో మీరులో మీరు గ్రహించుకుని. బట్ దేర్ ఈజ్ ఎ లైఫ్ క్వశ్చన్, లైఫ్ లైన్ హియర్. దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా అంటే, సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ సీక్వెన్స్లో చేయమని హీరోయిన్ గా అయితే సినిమాలో, అది కూడా మీరు రిజెక్ట్ చేశారు. చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్టే అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు. బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు ఒక్కసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు. మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా. అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగా తొక్కేశారు? ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్. బికాజ్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కెరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్. అసలు కెరియర్ అనేది లేదు. నేను జాబ్కి వెళ్తాను, నేను వర్క్ చేస్తాను, లేకపోతే ఐ బీ ద ఎర్నింగ్ మెంబర్ అలా ఏం లేదు. నాకేంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను, పిల్లలు ఉంటారు, మా ఆయన సంపాదించేస్తాడు, నేను ఇంట్లో ఉంటాను. వాజ్ మై చైల్డ్హుడ్ హ్యాస్ బీన్ ఓన్లీ దట్. నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు యాజ్ అ చైల్డ్. బికాజ్ మై మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్. నాన్నగారు చిన్న వయసులోనే పోవడం వల్ల సింగిల్ పేరెంట్ తోటి. సో దిస్ వాజ్ సంథింగ్, ఫ్యామిలీ అనేది సంథింగ్ ఈజ్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. లైక్ యునో నాకు స్కూల్ ఫ్రెండ్స్ని వాళ్ళందరి ఇంటికి వెళ్ళినప్పుడు ద వే ఒక ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు, వాళ్ళ అమ్మ చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ బీన్ ఫర్ అదర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ వెరీ నార్మల్ డే టు డే లైఫ్. ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ.
దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ. ఓ ఇలా ఉంటుందా, ఓ ఇది బాగుంది బాగుంది కదా ఇది. మన ఇలాగే ఐ విల్ జస్ట్ గ్రో అప్, ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. సీ ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్ రోజీ. ఒక మంచి మొగుడు వచ్చేస్తాడు, పెళ్లి చేసేసుకుంటాం, మనం సెటిల్ అయిపోతాం, మనకు పిల్లలు ఉంటారు, ఐ జస్ట్ టేక్ కేర్, ఐఎమ్ గోయింగ్ టు బీ ద టిపికల్ సెటిల్డ్ ఆంటీ బై మై 30 వాజ్ మై. అంతే, ఇంక అంతకు మించి అంత కూడా ఆలోచన లేదు. ఎవరింటికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ. ఇట్ మైట్ బి అ డే టు డే లైఫ్ ఫర్ అదర్స్, ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ. సో ఐ వాంటెడ్ ఓన్లీ దట్. కానీ నేను అస్సలు దాంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత ఆహాహా ఇదా నేను అడిగింది, ఇది కాదు కదా. సో ఇట్ హిట్ సో హార్డ్ ప్రాక్టికల్లీ. ఇంకా ఐ నెవర్ వాంటెడ్ టు ట్రై ఇట్ అగైన్. ఇంకొకటి, అంత ఐ ఫీల్ ఐఎమ్ అ మ్యాన్ మై సెల్ఫ్ అండి. బికాజ్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎర్నింగ్ అని కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మా ఆయనకు వచ్చాక చెప్తాను, లేకపోతే మా నాన్నతో చెప్తాను, లేకపోతే మా అన్నయ్య చూసుకుంటాడు, అలా నేను ఎప్పుడు అనలా. నేనే వెళ్ళి చూసుకున్నాను. ఒక ఆడ అయినా మగ అయినా ఐ థింక్ ఐ హ్యావ్ ఫేస్ ద సిచ్యువేషన్ దెన్ అండ్ దేర్. నేను వెళ్ళి చూశాను, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. యాజ్ అ మ్యాన్, యాజ్ అ ఉమెన్, ఐ ఫీల్ యాజ్ అ మ్యాన్ సెపరేట్ ఇండివిజువల్గా మీరు చేసేది నేను చేశాను, యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్గా వీళ్ళు చేసేది నేను చేశాను. సో ఐ హ్యావ్ దట్ డబుల్ పవర్ ఇన్ మీ యాజ్ ఇట్ ఈస్. సో నా పక్కన ఒక మగాడు అన్నప్పుడు హీ హ్యాస్ టు బి అ మ్యాన్ సమ్వేర్ బియాండ్. సో మేబీ అంత ఎవరు అంత నన్ను ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ అని చెప్పచ్చు. బికాస్ ఐఎమ్ టూ మచ్ ఫర్ దట్ నౌ. Too much for that. Yes, I'm too much for that. It is not possible. అంటే ఇప్పుడు కాదులేండి, నేను ఎప్పుడైనా తర్వాత కూడా అప్పటికి ఆ ఏజ్ కది, ఆ ఏజ్ కి తగ్గోళ్లే కదా వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఏజ్ కి నేను అనుకున్నట్టు నేను అప్పటికే యాజ్ ఇట్ ఈజ్ ఐ స్టార్టెడ్. ఇంకా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టాను, ఐ హ్యావ్ స్టార్టెడ్ నేను లైఫ్ని ఎప్పుడు ఫేస్ చేయడం మొదలెట్టాను. ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు గో పే మై ఎలక్ట్రిసిటీ బిల్, వెన్ ఐ హ్యాడ్ టు గో, నేను గోల్డ్ ఇది అడుగు పెట్టి నేను డబ్బులు తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి ఒక థియేటర్లో నేను ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూశాను. నేను ఒక్కదాన్నే ఆకలేసి సడన్గా బండి పార్క్ చేసి వెళ్ళి భోంచేసాను ఒక రెస్టారెంట్లో. దో స్మాల్ థింగ్స్ మేక్ యూ ఇండిపెండెంట్. సో ఆల్రెడీ అది ఒక ఫామ్ అయిపోయింది, ద ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిపోయింది. నో, ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ ఫర్ దట్. ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ టు పే మై బిల్స్. ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ మై రిక్వైర్మెంట్స్. సో అవన్నీ నేను చూసిన తర్వాత ఇంకా అది ఆ థాట్ నాకు రాలా. సో ఒక కంపానియన్షిప్, నెక్స్ట్ కమ్స్ కంపానియన్షిప్. దట్ ఈస్ వాట్ యూ విల్ లుక్ ఫర్. Exactly. So as I told you, when this power in me is square, as it is, I have both the qualities. ఒక మగాడు మీలో ఉన్నారు, ఒక ఆడది మీలో ఉన్నారు. So I am balancing as it is with a superpower already. And what would papam you can't expect what a man can do. అంటే వాట్ మ్యాన్ హ్యాస్ ది అడిషనల్ థింగ్ టు డు. ఇంకా అది అంత ఇంప్రెస్ చేయగలగాలి. సంథింగ్ పాపం కొంచెం కష్టం అట్ దిస్ పాయింట్. ఇంకా అట్ ఆ పాయింట్కి నెక్స్ట్ పాయింట్కి ఇప్పటికి ఇంకా పోన్ ఇట్స్ బికమింగ్ టఫర్ అండ్ టఫ్. ఎస్, యా, ఇంకా అది ఆ థాటే పోయింది. ఇంకా ఇట్ ఈస్ వద్దు అసలు, అది అసలు లేదు ఇప్పుడు ఇంకా అసలు. దట్ హస్ డిసపియర్డ్. మీ బుర్రలోంచి అది అదృశ్యం అయిపోయింది ఆ ఆలోచన. కానీ అండి, నేను దీస్ ఆర్ ఆల్ సోషల్ ప్యాటర్న్. ఇది ఎవరు సెట్ చేశారు అంటే ద నేచర్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందమైన ఆడది సమాజంలో సింగిల్ హ్యాండెడ్గా ఉండడం అన్నది నరకప్రాయం.
ఐ టెల్ యూ ఎందుకు ఆ మాట అన్నాను. ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆల్ పుట్ టుగెదర్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఫర్ టు క్యాచ్. ఓకే. ఒక మంచి బ్రహ్మాండమైన కొమ్మకు మామిడి పండు ఉందనుకోండి, అందరూ రాయేస్తారు దాన్ని పడితే తిందాం. బట్ ఆ మామిడి పండు పడకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, అక్కడ అసలు ఏ స్ట్రెంగ్త్ దాన్ని అక్కడ పడకుండా ఉండగలిగింది, అది ఆ ఫ్రూట్ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు మీరున్నారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ ఇన్ నార్మల్ కండిషన్స్, బట్ అవి కూడా ఓవర్కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి. మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో? You were never tempted and you were never influenced. I have tried getting close to people. Ante it is human again. Definitely ఎవరైనా if మనకి నచ్చొచ్చు, మాట్లాడుండొచ్చు, ఆ తర్వాత they'll be like not this అన్న ఒక ఇది వచ్చేస్తుంది. బికాజ్ ఎంత ఒక ప్రాసెస్ అయినా మనకి చూడ్డానికి నచ్చిన మాట్లాడేటప్పుడు పోతుంది. సో డైల్యూట్ అయిపోతుంది కాదు. ఇట్స్ అ టైం వేస్ట్ యాక్చువల్గా. అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒంటరిగా ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఆ ఫీలింగ్ లేదు. బికాస్ ఒంటరి అని అసలు ఆ ఒంటరితనం, లేకపోతే నేను చాలా ఏది ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకుని కూర్చున్నాను, ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అట్ ఆల్. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అండ్ నేను టైంని చాలా వాల్యూ ఇస్తాను, టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా. ఐ రెస్పెక్ట్ ద టైమ్ అ లాట్. ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు మీ. నాకు ఒక మంచి చేయనిది ఏదైనా ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. అది బీఎట్ దానికన్నా కూర్చుని నేను టీవీలో సిరీస్ చూడడం ఐ ఫీల్ ఫంటాస్టిక్. కుకింగ్ సూపర్. అండ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అమేజింగ్. ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ మేజర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు సో కాల్డ్ ఫ్యామిలీ అండ్ సో కాల్డ్ రిలేషన్స్ అన్నిటినీ మించిన ఫ్రెండ్స్ నాకున్నారు, who are there with me at any point of time. ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నందుకు, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్రెడిట్స్ టు ఎనీవన్, ఇట్ కుడ్ బి yes, my friends. Your friends. I have one pack of friends behind me, like macha you go, you do, I'm there అనే ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. అంటే మీరు మీ ప్యాటర్నే చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. అంటే ఐ కెన్ సే దట్. ఇప్పుడు నార్మల్గా తమిళ్లో అంటారు కదా, ఆయిరత్తులు వరు ఉందని, అలాగా అంటే వేలల్లో ఒకళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఇన్ వీఆర్ సొసైటీ. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అత్యున్నత ధర్మాసనమే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని చెప్పి డిక్లేర్ చేసి దాని మీద ఒక చట్టం తీసుకొచ్చిన దశలో ఈ సమాజం ఉంది. ఏమండి, యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ లేడీ, మీరు విత్ ఆల్ యువర్ ఇవాల్వ్డ్ విజ్డమ్, అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు యు ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అంత ఫోర్స్డ్ ఎఫర్ట్ అంతా ఏం లేదండి. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. ఓవర్ ద ఇయర్స్ ఐ డెంట్ మీట్ సంబడి who can, it's as simple as whom I can sit and talk, where I can feel a woman, where I can be pampered, or where I feel I want to go back అన్న ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు. సింపుల్. ఇది మనంత కాంప్లికేటెడ్గా చూడవసరంలా. ఇట్స్ అ సింపుల్ థింగ్. యూ జస్ట్ వాంట్ అ కంపానియన్ వేర్ యు ఆర్ నర్చర్డ్, where your emotions are nurtured, where you are taken care of. See me for not what I have achieved, but see me for what I've gone through. Who needs to heal me, not to celebrate what I have already been celebrating. The entire world is already celebrating. I want someone to heal me.
Yeah, that is చాలా important. మంచి మాట. Yes. చాలా మంచి. So that is something, it's a very simple thing. Adi, it's not a very complicated కూడా కాదు, అదేదో కాస్ట్లీ థింగ్ కాదు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు. సింపుల్. Yes. And that I think is required. అది ఇంకా at this point of time ఏంటండి, ఇంకా it is not about getting married, having children, starting a life, no ఇద్దరం ప్రొఫెషన్ స్టార్ట్, అది కాదు కదా. At this point of I've achieved, I've come way long now. Way long. Yeah. So now the point is అది కూడా not about సింగిల్ హ్యాండెడ్ గా. Yeah. So ఇప్పుడు నలుగురు at this కలిపి point it is not that I want someone to take me back, walk through what I have, heal every bit what I have, where I was hurt. I want someone to take me along, bring me, erase all that and bring me back where I am, is what I expect, which is impossible. Which is impossible. Next to impossibility. Yes, Next it to is impossible. ఇప్పుడు మీ గాయాలు, మీ బాధలు, మీ డిప్రెషన్స్, మీ స్ట్రగుల్స్, దాని నుంచి మీరు ఫేస్ చేసిన ఏదో ఎంతో కొంత మోతాదులో కొన్ని నైట్ మేర్స్, ఇవన్నీ చూసి వాటన్నిటిని చేరిపోయగల మనిషి కావాలి. అలాంటి వాళ్ళు రావాలి. అంత మెచ్యూరిటీ ఎక్కడుందండి? ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్, ఎవ్రీబడి ఈజ్ ఎగ్జాక్ట్లీ. సో పీపుల్ థింక్ I give money, she will, or I take care of her, she will. It is, or it doesn't work that way. It is not that. At this point of time, money will not matter and luxury will not matter. అంత కాకపోవచ్చు కానీ ఐఎమ్ లీడింగ్ అ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఒక ప్రిటీ డీసెంట్ హౌస్ ఐ హ్యావ్, ప్రిటీ డీసెంట్ వెహికల్ ఐ హ్యావ్. లగ్జూరియస్గా నేను ఇప్పుడు ఎక్కడికన్నా ఒక వెకేషన్ నేను వెళ్ళాలి ఇప్పటికిప్పుడు అంటే వెళ్ళగలను. అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ నా పిల్లలకి నేను ఇవ్వగలిగాను. సో ఐ ఫీల్ దట్ ఈస్ ఇనఫ్. ఐఎమ్ నాట్ అ గ్రీడీ పర్సన్, బట్ ఐఎమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్, but not greedy. I don't want 10 houses. I want one nice house, enough. I don't want 10 cars. I want one luxurious car, enough. So I have a limits unnai, because mana inta philosophy maatladi inta chesetappudu manaki ఆశలు కూడా అంతే పెట్టుకోవాలి. అంతే. అండ్ ఐఎమ్ క్లియర్, పరిమితంగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టే మనము మన లిమిటేషన్స్ కూడా పెట్టుకోవాలి. నాకు 10 ఇళ్ళు కావాలి, నాకు ఇది కావాలి. బేసిక్గా ఒకటండి, మన ఇన్కమ్ మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి. 100% కొరిలేటివ్గా ఉండాలి. క్వశ్చన్స్ ఉండవు. Nobody will question you. మనం సంపాదించుకున్న దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటే అంతే. దాన్ని మించిన, దట్స్ ఆల్. ఐ బిలీవ్ ఇన్ దట్. అది మీకు గ్రీడ్ ఉన్న, లగ్జరీస్ మీద కోరుకున్నా, ఈ రోజున ప్రగతి ఇలా కూర్చుని ఇలా మాట్లాడలేదు. 100% ఇంకేదో మాట్లాడింది. సో ఐ ఫీల్ ఇఫ్ దీస్ ఆర్ మ్యాచింగ్ అండ్ మై థింగ్ వాజ్, నేను ఇప్పుడు వచ్చేసాము సినిమాలోకి, మనం ఇంత చేస్తున్నాము అని అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకొకటి ఇంకా ఏం చేయగలం, బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నప్పుడు హౌ బెటర్ క్యాన్ ఐ బీ, how can I be a better actress, how can I become more popular, how can I become more demanding, because ఇప్పుడు మీరు డిమాండింగ్ లోనే ఉన్నారండి. నేను చేస్తున్నా డిమాండ్ అంటే ఐ నో ఒకటి అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా, నాకు తెలియదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. 10 years బ్యాక్ నేను అన్నాను కదా ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను అని చూసింది. 10 years బ్యాక్ మీరు చూసారంటే నేను ప్రతి సినిమాలో ఉన్నాను, ప్రతి క్యారెక్టర్లోనూ ఉన్నాను. కాఫీ టీ సప్లై దగ్గర నుంచి టు బి వెరీ ఆనెస్ట్ పక్కన కాఫీ పట్టుకొని ఉన్నాను. సింపుల్ గా చెప్పాలంటే ప్రగతి లేని సినిమా లేదు. చిన్న రోల్స్ చేశాను, నెగ్లిజిబుల్ క్యారెక్టర్స్ కూడా చేశాను, అట్ ద సేమ్ టైం మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను. సో ఐ హ్యాడ్ ఒక వేరియస్ ఆప్షన్స్. అప్పుడు తర్వాత 10 years బ్యాక్ ఐ సాట్ అండ్ వాజ్ థింకింగ్, వై యామ్ ఐ నాట్ గెట్టింగ్ ఒక సెట్ ఆఫ్ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక థాట్. 10 years బ్యాక్ వరకు ఇట్ వాజ్ మోర్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, డబ్బులు చేయాలి, ఓకే వచ్చినాయి అన్న ఒప్పేసుకుందాం అలా వెళ్ళిపోయింది.
10 years బ్యాక్ సడన్గా హాల్ట్ అయ్యాను ఒక పాయింట్లో. హాల్ట్ అయ్యి ఐ వాస్ థింకింగ్ ఎందుకు రావట్లేదు, దెర్ షుడ్ బి అ రీజన్ ఉండాలి. బికాస్ God's grace, I'm pretty decently good actress. I'm definitely a good looking woman. 100%. And I make my space unique on screen. Yes, exclusive. కనిపిస్తాను ఖచ్చితంగా. నేను ఏదో ఒకటి నా స్పేస్ మట్టికి చాలా ప్రామినెంట్గా నేను పోషించగలను. నేను ఆ క్లారిటీ నాకుంది. వేర్ am I going wrong is when I sat and thought, because of I chose at that time క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను అండ్ క్వాలిటీ మేబీ 10 సినిమాలు చేశానంటే అందులో 1-2 మంచి సినిమాలు అయి ఉండొచ్చు. అంటే యాజ్ అన్ క్యారెక్టర్స్ నాకు సినిమాలు మంచి సినిమాలే, నా క్యారెక్టర్ చాలా చిన్నదై ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. ఇంకా అట్ దిస్ పాయింట్ అది ఏజ్, మళ్ళీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో మనము ఇలా ఉండాలి. సో వర్క్ ఫర్ ఇట్. సో ఐ స్టార్టెడ్ టర్నింగ్ డౌన్. నా క్యారెక్టర్ నచ్చితేనే నేను చేస్తాను అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ డిఫికల్ట్. ట్రాన్సిషన్ వాజ్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఏమంటే అది ఓవర్ నైటే మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చేయరు. ఎందుకు చేయదు, చేయనంత అవన్నీ వస్తాయి. So you are saying no. No is especially from a woman, it is difficult. Very difficult to take when I'm saying no to or turning down a character. So మనకి బ్యాకప్ ఏంటి అప్పుడు, టెలివిజన్. సో నేను అప్పుడు టెలివిజన్, ఇప్పటికీ ఐ హ్యావ్ వన్ బ్యాకప్ యాజ్ టెలివిజన్. బికాస్ నేను ఎందుకు నంబర్ ఆఫ్ మూవీస్ అన్ని చేశాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు అన్నీ చేస్తేనే మనకి ఇన్కమ్ అన్నప్పుడు దెన్ బ్యాకప్ ఏదో ఒకటి ఉన్నప్పుడే మనం టర్న్ డౌన్ చేయగలం. సో ఐ ఆల్వేస్ వాజ్ హ్యావింగ్ వన్ బ్యాకప్ ఆఫ్ టెలివిజన్ టిల్ డేట్. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఎమ్ నాట్ లూజింగ్ అవుట్ ఆన్ దిస్ అండ్ దాట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ నౌ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ క్యారెక్టర్ బాగుంటేనే చేస్తుంది అనేది ఇప్పుడు సెట్ అయింది మైండ్. So people are coming up with various characters now and I'm doing different. Ippudu I have 3 releases coming. Mana 3 సినిమాలు, మన పూరి గారిది, శ్రీను వైట్ల గారిది, and then one Netflix series ఒకటి చేస్తున్నాను. And then I have lined up. కాకపోతే I'm being prominent roles. నేనున్నాను, I'm there for a scene also. It has to be prominent. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.